ఏం చేయాలి? చేతితో కాకుండా మన నోరుతో తినాలి. చాలా చేతితో పట్టుకోపోతే చేతి కాకపోతే సెట్ చేసుకోవచ్చు చేతితో ఇట్లా. కానీ ఇగో ఇది నిలబడట్లేదు కదా. సరే పన్నీలో ఎందుకు ఇట్లా నిలబడుతుంది? ఎందుకు నిలబడదు? ఇట్లా పట్టుకోవచ్చా? అట్లా పట్టుకో, సెట్ చేసుకోవాలి అంతే. ఇట్లా తిని ఎట్లా తింటో చూస్తా. నువ్వేగా చెప్పింది. రెడీ 1 2 3 స్టార్ట్. మొత్తం తింటున్నట్టు. అంటే చూస్తే ఎట్లా తింటావు? మొత్తం అన్ననే పెడుతున్నా నీకు. మొత్తం కళ్ళల్లో కంచాడుతుంది వాటర్. మొత్తం వైట్ కనబడాలన్నా ఏందో రెడ్ అంతా. కష్టమా? కానీ స్వీట్గానే ఉంది. అసలు వస్తలేదబ్బా, స్టాండర్డ్ ఉంటుంది. పెనటాయి ఇక నాది అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక 1 చూడు ఇదే ఉందబ్బా నాది. 2 ఇక 3 4. ఐఎమ్ విన్నర్. ఇంతే ఫ్రెండ్స్, చూడండి ఇక కొంచెంలో ఓడిపోయినా. ఎప్పుడు ఇట్లనే అవుతుంది. బాగానే కష్టపడ్డావు పాపం ఈసారి. చూడు మొత్తం నీట్గా తిన్నా, ఇది ఒక్కటే ఉంచిన ఇంతే. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పుచ్చకాయ ఛాలెంజ్ అయితే మేము ముందుకు వచ్చినాం. ఏం లేదు, 4 పుచ్చకాయల ముక్కలు 1 2 3 4. చూడండి, చిన్నది ఒకటి, 3 పెద్దవి. నీ దాంట్లో చూపి. నాయి కూడా అంతే. నీయే చిన్నగా ఉన్నాయి, ఇది పంపేసి పెద్దనే ఉన్నాయి. అయితే ఛాలెంజ్ ఏం చేయాలంటే, ఏం చేయాలి? చేతితో కాకుండా మన నోరుతో తినాలి. ఛాలెంజ్ అది. నోటితోటి తింటారు ఎవరైనా? అంటే పుచ్చకాయ నోటితో తినవా, చేతితో తింటావా? చేయి టచ్ చేయొద్దు, ఓన్లీ మౌత్ తోటే. ఓకేనా? అర్థమైంది ఛాలెంజ్? అంటే నువ్వు ఆల్రెడీ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదమ్మా. మరి ఎట్లా తిందామంటున్నావు మరి కొత్తగా? ఛాలెంజ్ అయితే అదే అబ్బా. ఓకేనా? ఇది తినరాకపోతే మళ్ళీ మధ్యలో ఆపేయద్దు. మరి ఆపేయద్దు అంతే. ఎట్లా తినొస్తాయి? స్టాండర్డ్ ఇక నిలబడుతున్నాయి, ఏమన్నా నిలబడతాయి. ఇగో అయితే నిలబడట్లేదు. మరి ఎట్లా? మరి అందుకే ఇది తీసుకో. ఎందుకది పెద్దగా ఉందనా? అట్లా ఏం లేదు. ఓకే, చేతితో పట్టుకోపోతే చేతి కాబట్టి సెట్ చేసుకోవచ్చు చేతితో ఇట్లా. కానీ ఇగో ఇది నిలబడట్లేదు కదా. సరే పన్నీలో ఎందుకు ఇట్లా నిలబడుతుంది? ఎందుకు నిలబడదు? ఇట్లా పట్టుకోవచ్చా? అట్లా పట్టుకో, సెట్ చేసుకోవాలి అంతే. ఇట్లా సెట్ చేసుకొని మనం తింటాను, నోరుతో తినాలి అంతే. అవునా? ఇది నిలబడపోతే ఎట్లా తినాలి మరి? నేను నువ్వు ఎట్లా, నేను మౌత్ మరి నేను తీసుకోనా ఒకటి? నీది వేరే తీసుకో, ఇది తీసుకో. ఇది తీసుకుని నాకు ఇది తీసుకో. ఎట్లా పెట్టుకుంటావు పెట్టుకోబా. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇక. తిని ఎట్లా తింటో చూస్తా. నువ్వేగా చెప్పింది. రెడీ 1 2 3 స్టార్ట్. ముక్కులకు పోతున్నాయి. విత్తనాలు కూడా తింటున్నావా? సీడ్స్ నవ్వేకబ్బా.
ఇది అసలు అందుతనే లేదు నాకు ఇందులో. కానీ రెడ్ రెడ్ అంత ఉండొద్దు, ఓకేనా? మరి ఎట్లా పోతుంది కింది కుంది ముక్క? చూడండి ఛాలెంజ్ ఎలా ఉంటుందో సరే కామెంట్ చేయండి. నా ముక్కు పట్టట్లే. ఇగో ఎట్లా తింటే ఇగో నా ముక్క. సో లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ప్రయత్నానికన్నా. కొంతమంది కామెంట్స్ చేస్తారు. ఏమని చేస్తారు? బాగా చేస్తారు వీడియోలని. ఒకటి అయిపోయింది నచ్చినది. ఏంది ఇది మొత్తం అన్నావు, మొత్తం రెడ్ పోవాలన్న ఇట్లా తినాలి, అట్లా కాదు. చేతితో పట్టుకుంటున్నా నువ్వు. నేను ఎక్కడ చేత్తో పట్టుకుంటున్నా? నువ్వు అక్కడ వీడియోలో కనబడదా? నా ముఖం మొత్తం తింటున్నట్టు. ఇంత రెడ్ ఉన్నా కూడా నువ్వు ఓడిపోయినట్టే. చూస్తే ఎట్లా తింటావు? మొక్క మొత్తం అన్ననే పెడుతున్నావు, నీకు మొత్తం కళ్ళల్లో కంచాడుతుంది వాటర్. చూసుకో, కళ్ళల్లోకి వస్తున్నాయి వాటర్ ఎందుకని. ఇగో ఫ్రెండ్స్ నా రెండు అయిపోయినాయి. ఏది గింత కూడా ఉంటుంది. ఎట్లా ఇది ఎట్లుంది చూడు, చూడు ఇట్లాగా. ఇగో ఇట్లా కాకపోతే ఫ్రెండ్స్ ఇగో వైట్ మొత్తం కనబడాలి రెడ్ లేకుండా. ఆయన చూడండి, నువ్వు అట్లా తిన్నా నువ్వు ఓడిపోయినట్లు, నీ ఇష్టం. చెప్తాడు మధ్య. ఏంటి మరి విశేషాలు? చెప్పాలి అదేంటి. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను? నెక్స్టా నువ్వు చెప్పాలి. నేనైతే రేపు మిర్చి బజ్జీ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? వాటర్ గొద్దులో పోతుంది. నా అయితే ముఖం మొత్తం అంటున్నది, అట్లా ఆడుతుందని తానం చేస్తుంది పుచ్చకాయతో. అసలు ఆగుతుంది ప్లేట్లు, ఇది ఉడుతూనే ఉంది. ఇగో ఇగో చేతితో పట్టుకోవచ్చు, ఒకసారి ఇలా పట్టుకొని సెట్ చేసుకో. నా అయితే లాస్ట్ ఒకటే ఉంది. గెలిచినా కూడా నేను అది కౌంట్ చెయ్యండి. చెప్పన్నా మొత్తం వైట్ కనబడాలన్నా ఏందా రెడ్ అంతా. బా కష్టమా? కానీ స్వీట్గానే ఉంది. అసలు వస్తలేదు అబ్బా, స్టాండర్డ్గా ఉంటలేదు. నా ఎట్లా అయిపోతున్నాయి అబ్బా. నువ్వు ఆ సగం తింటే ఎట్లేదు అయిపోతాయి అబ్బా. చూడండి ఫ్రెండ్స్, ఏంది ఒకసారి చూపింది ఎట్లా కనబడుతుంది అంత రెడ్.
దగ్గర అడ్డాయి. ఈ సీడ్స్ మింగినామనుకో నీకు కడుపు వస్తే ఈ పుచ్చకాయ సెట్ వస్తుంది. మొత్తం సీడ్స్ మింగినావు నువ్వు. మొలకెత్తే ఏ గింజలు నా కడుపులా. మొత్తం టైం చూడాడా చూడు, టైం చూసి మాట్లాడు. ఇప్పటికే 9 minutes అయింది. అయినా ఎర్రలు ఉండదు. ఈ ఎర్రది మొత్తం తినేసేయాలి నువ్వు. ఎంతసేపు తింటో చూస్తా, అప్పుడే నువ్వు గెలిచినట్టు. ఇట్ట తింటో చూస్తే ఇప్పుడు కష్టం నీకు ఇక. చూడండి బాయ్, మా కష్టం చూడండి. వాళ్ళు ఏం చేయమన్నారు అట్లా కష్టం. ఇట్లా వేస్తే- అట్లా రెడ్ కనబడద్దు. ఇట్లా వేసాను చాలా. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది బాగాలేదా? చూడండి. బాలే ఇంకా తిను. అసలు నిలబడుతుంది వీడ. పల్లెంలో రసం కూడా ఉండలేను. బా, నా మూతి మొత్తం చల్లగా అయిపోయిందండి. నాయి చూడు రెండు ఎట్లున్నాయో అట్లా కావాలి నీ కూడా. ఈ రెడ్ కూడా కనబడొద్దు చెప్తున్నా. నువ్వు ఓడిపోయినట్టే లెక్క, నీ ఇష్టం అది. ఎట్లా నా ఫేసు పుచ్చకేసినానమ్మ నా చూడు. మెల్లగా మెల్లగా. కొంచెం ఆగు. గెలవాలండి, ఆగలు ఉండదు. ఇంకా ఉండే కదండి. మీంటే నాకేందండి. మిల్ల నేను ఎందుకంత కంగారు? ఉంటే నేను గెలిస్తే నీకు బాధనా? అవును. ఇగో ఇట్లుండాలి వేటు. చూడు ఒకసారి చూపి. ఇగో. ఆ రెడ్ ఎట్లా కనబడతాను చూపి వాళ్ళకి. ఒక రెడ్ ఇది ఒకటి పోయింది. ఇది తినాలి, ఇది తినాలి, అది తినాలి. అయ్యో రెండే. ఇట్లా ఇంకో మధ్యలో ఇంకో అయిపోయింది అది. రేపాయి. కానీ నీకు ఇప్పుడు డౌట్ వచ్చింది, పుచ్చకాయ లోపల ఇట్లా ఎర్ర ఎందుకుంటుంది ఎప్పుడు? ఏమో నాకు తెలియదు. లోపల రెడ్ కలర్లో ఎందుకు ఉంటుంది, ఇట్లా స్వీట్ ఎందుకు ఉంటుంది? ఒకసారి అయితే దేవుడు ఇచ్చిండు నాకు తెలియదు. తెలిస్తే మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవా నా చూడు ఎంత నీట్గా తింటా.
బా ఇంకా ఉందిగా ఏడుంది ఈ రెడ్ అంతా ఎప్పుడు ఇది తింటావో ఒక్కటే చూస్తా. కొంచెం ఉంది ఇక మరి ఎప్పుడు తింటావు అది వాటి మీద పెట్టుకుంటున్నావా అయ్యో ఈ పన్ను మర్చిపోయిందా ఎట్లా పడద్దు పోసిపోయి పన్ను ప్లేట్లో పడితే ఏం చేస్తా అబ్బా బా పెదవులు అయితే మాడుతున్నాయి ఇట్లా కోసుకునేటాయి ఇక అబ్బా నాది అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక 1 చూడు ఒక ఇదే ఉందబ్బా నాది 2 ఇక 3 4 ఐఎమ్ విన్నర్ ఇంతే ఫ్రెండ్స్ చూడండి ఇక కొంచెంలో ఓడిపోయినా ఎప్పుడు ఇట్లనే అవుతుంది బాగానే కష్టపడ్డావు పాపం ఈసారి చూడు మొత్తం నీట్గా తిన్నా ఇది ఒక్కటే ఉంచిన ఇంతే ఏంటి ఇది మరి కష్టమే పందెం ఏంటి మరి నువ్వే చెప్పాలి రేపు ఇది ఇష్టంలో ఛాలెంజ్ చేద్దాం పందెం అది ఇక చెప్పు డ్రెస్ కొనిస్తాను 2 డ్రెస్సులు ఇప్పటికే షాపింగ్ కోదాంపా ఇప్పుడు ఖాళీగా 2 డ్రెస్సులు వచ్చినాయి ఫ్రెండ్స్ 2 డ్రెస్సులు గెలుచుకున్నా ఒక్కసారి నేను విన్ అయ్యి 5 డ్రెస్సులు ఛాలెంజ్ చేస్తా ఆ రోజు అంటే ఓడిపోతే నీకు కొనిస్తా గెలిచిన ఇప్పుడు గెలుచుకున్న వాళ్ళు ఏదైనా కోరిక కోరుకోవాలిగా కోరిక అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళది ఏదన్నా ఇప్పియాలి అంతేగా ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఇప్పుడు నేను గెలిచిన నేను డ్రెస్ కొని మన 2 డ్రెస్సులు కొనియాలి ఇప్పటికి నాకు అవును నేను ఇంకొకసారి ఛాలెంజ్ చేసినప్పుడు ఏం చేస్తా అంటే 5 డ్రెస్సులను పెట్టుకుంటా టార్గెట్ ఆ రోజు ఏమవుతుంది నేను గెలిచిన అనుకో దేవుడి దయ వల్ల 5 డ్రెస్సులు వస్తాయి నాకు ఒకసారి ఒకవేళ ఓడిపోతే పోతాయి అట్లా నేను చెప్తున్నా ఓకే చూద్దాం మరి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి చేయండి ఎలా అనిపించింది అయితే ఒకసారి కామెంట్ కామెంట్ చేయండి చేయండి లైక్ అయితే కన్ఫర్మ్ చేయండి ఓకే షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో